నా పేరు డాక్టర్ సాంబశివగౌడ్, బీసీ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. గతంలో మేము ఉస్మానియా జేఏసీగా 2009లో ఈ యొక్క తెలంగాణ ఇవాళ నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ముందుండి కొట్లాడింది. ఇది ప్రపంచానికి తెలుసు, జగమెరిగిన సత్యం. కానీ నిన్న కేకే కమిటీ అని చెప్పి అమరవీరుల జ్యోతి స్తూపం యొక్క ఆవరణ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కేకే గారు మాట్లాడుతూ, అంటే అన్ని మీడియాలలో రావడం జరిగింది, 3.5 కోట్ల మందికి మేము పింఛన్లు ఇండ్ల స్థలాలు ఇవ్వలేమని చెప్పిండు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన వెటకారంగా మాట్లాడిండా, తెలిసి తెలియక మాట్లాడిండా, మరి ఆయన ఏజ్ రీత్యా మాట్లాడిండా అనేది పక్కన పెడితే, నిజంగా కూడా ఆ కమిటీలో ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఉద్యమకారులు లేకపోవడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఇలా తెలంగాణ సాధించుకున్నామంటే కేవలం ఉస్మాన్ యూనివర్సిటీ మొదలుపెట్టిన ఓఈజేసీతోనే ఉద్యమం ఉధృతమైంది. ఆ తర్వాతనే పొలిటికల్ జేఏసీ లాంటి ఎన్నో జేఏసీలు కూడా ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. అలాంటి పొలిటికల్ జేఏసీకి పెద్దనగా ఉన్న కోదండరాముని ఆ కమిటీలోకి తీసుకున్నారు. కానీ మా ఉస్మానియా జేఏసీ ఈ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి జేఏసీ ఏదైతే ఓఈజేసీ ఉందో ఆ జేఏసీ నుంచి ఎవరిని కూడా తీసుకుపోవడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే మా బాధలు ఆ రోజు ప్రత్యక్షంగా మేము చేసిన పోరాటాలు కావచ్చు, మేము పడ్డ కష్టాలు కావచ్చు, అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన సీనియర్ ఉద్యమకారులను చాలామంది ఉన్నాం. నేను 1998లో రావడం జరిగింది, అన్న 1996, 97 ఆ సమయంలో రావడం జరిగింది. అంటే మేము సీనియర్ ఉద్యమకారులుగా ఉండి తెలంగాణ 2009 కన్నా ముందు కూడా చంద్రబాబు హయాంలోనే ఉద్యోగాల కోసం కొట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను, అంటే దేశంలో కొత్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలలో తెలంగాణ ఉద్యమకారులను చాలా గౌరవప్రదంగా వాళ్ళు కూడా ట్రీట్ చేయడం జరుగుతున్నది. ఇలా ఉదాహరణకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను చూసుకున్నట్టయితే అక్కడ ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి పింఛన్లు ఇవ్వడమే కాకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వాళ్ళకు తగిన ప్రాధాన్యతతో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇలా జార్ఖండ్లో తీసుకున్నట్టయితే 2% రిజర్వేషన్లు ఇచ్చి తర్వాత 10%కి పెంచడం జరిగింది. అంటే మేము ఏం చెప్తున్నామంటే, నేను కానీ పిడమర్తిరావు అన్న కానీ రామారావు అన్న కానీ తెలంగాణ గడ్డపైన ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం ఉద్యమిస్తూ ఒక పక్క పోరాటాలు చేసినాం. నిజంగా ఇవాళ మా పిడమర్తిరావు అన్న ఇవాళ గ్రూప్ 2 మిస్ అయింది. ఇవాళ ఆర్డీఓనో కలెక్టరో కావాలి, నేను డిఎస్పీనో కలెక్టర్నో కావాలి. మేము ఉద్యోగాలు కోల్పోయినాం. ఇవాళ ఉద్యోగ భద్రతను కోల్పోయి ఇవాళ తెలంగాణ కోసం కేసుల పాలై ఉద్యోగాల కోసం ఉద్యమించిన వాళ్ళం ఇలా రోడ్ల మీద నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలా గత ప్రభుత్వం 10 సంవత్సరం తాత్సారం చేసింది. ఉద్యమకారులను గుర్తించకపోగా ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేయొద్దు అనేది మా కోరిక తెలంగాణ ఉద్యమకారులుగా. ఎందుకంటే పక్క రాష్ట్రాలను చూసి మీరు వాళ్ళు చేసిన ఈ ఉద్యమకారుల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ అస్సాం కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ఉద్యమకారులను ఏ విధంగా గౌరవిస్తారో ఒక కమిటీ వేసి అక్కడికి పంపి వారు ఏ విధంగా ఉద్యమకారులను గౌరవిస్తారో కూడా చూడాలి. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమం సాధించుకున్నామంటే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయిందంటే మొదటి పునాది కూడా ఇక్కడనే పడ్డది. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులకు ఉద్యోగాలు కావాలని మరొక్కసారి ఉద్యమించిన క్రమంలో ఇదే తెలంగాణ ఉస్మానియా గడ్డపైన తెలంగాణ జనజాతర కార్యక్రమం చేయడం జరిగింది. అయాల రేవంత్ రెడ్డి గారిని నేనే స్వయంగా టీషర్ట్ మీద బండి మీద తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వారు ఆ రోజు టీడీపీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఎదురుగా ఆ రోజు ఒక మోడల్ అమరవీరుల స్తూపాన్ని మేము పెద్ద ఎత్తున కూడా ఆ రోజు 20 అడుగుల అమరవీరుల స్తూపాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ ముందు ప్రతిష్ఠించినాం. ఎందుకు చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఉద్యమ నేపథ్యం తెలుసు. ఇక్కడి నుంచి ఆయనకు పునాది పడ్డది. ఇక్కడ విద్యార్థులను గౌరవించాల్సిన బాధ్యత, ఇక్కడ విద్యార్థులను ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉన్నది. మేము ఒకటే ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే కేకే కమిటీ ఉందో ఆ కేకే కమిటీలో ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థి ఉద్యమకారులను కూడా కమిటీలో సభ్యులుగా తీసుకోవాలి. కమిటీలో సభ్యులుగా తీసుకున్నప్పుడు ఆయా యూనివర్సిటీలో ఎవరైతే పోరాటాలు చేశారో, కొంతమంది మీద కేసులు ఉన్నాయి, కొంతమంది మీద కేసులు లేకపోయినా కూడా ఉధృతంగా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అంటే ఆ రోజు కార్యక్షేత్రంలో ఎవరున్నారో అక్కడ సీనియర్ ఉద్యమకారులకు మాత్రం తెలుసు కాబట్టి వారిని తీసుకున్నప్పుడు వాళ్ళను కూడా ఈ ఉద్యమకారులకు గుర్తించే క్రమంలో మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశకు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
ఇవాళ మీరు ఇస్తా అని చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన 250 గజాలు కావచ్చు, గుర్తింపు కార్డులు కావచ్చు, మీరే మేనిఫెస్టోలో పెట్టారు. గత ప్రభుత్వం చేసిందా చేయలేదన్నది సమాజానికి తెలుసు, వాళ్ళకు ఏం జరిగిందో కూడా తెలుసు. నిజానికి కూడా ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. ఇలా గతంలో ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, ఇలా అనేక ఎకరాలు, అనేక వందల వేల ఎకరాలు కూడా ఈ రాష్ట్రంలో చాలా స్టూడియోలకని, అంటే వాళ్ళు ఏం ఉద్యమాలు చేసిరని ఏం చేసిరని స్టూడియోలకని 100 ఎకరాలు ఇచ్చారు. సినిమా స్టూడియోలకు కావచ్చు, కంపెనీలకు కావచ్చు, వాటన్నిటికి కూడా అనేక వందల ఎకరాలు ఇచ్చారు ప్రభుత్వ భూముల పేరుతోటి, ప్రభుత్వ భూములను. కానీ ఉద్యమకారులను ఇవ్వడానికి కనీసం ఒక 100 ఎకరాలు ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నారు. అంటే మేము ఒకటే అడగదలుచుకున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముంగటొచ్చి మీరు శపథం చేసిపోయారు. తెలంగాణ జనజాతరలో మన పైన కేసులైనాయి, మీ పైన, నా పైన, చెరుకు సుధాకర్ పైన, చాలామంది మీద కూడా కేసులైనాయి. మీరు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు తగిన న్యాయం చేయట్లేదని ఇదే గడ్డ పైన గర్జించారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, కంపెనీల కోసం, స్టూడియోల కోసం, ఇంకా రకరకాల కొత్త పరిశ్రమల కోసం అవకాశాలు కల్పిస్తూ అనేక భూములను కేటాయిస్తారు. మేము అడిగేది గొంతెమ్మ కోరిక కాదు, ఒక న్యాయమైన ఉద్యమకారుల డిమాండ్ ఇది. మేము అడిగేది 250 గజాలు మీరు ఇస్తామన్నది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం.